ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ ఫోటో పట్టుకోవడం వల్ల ఇది జరిగిందని రోజు మాట్లాడుతున్నారు. విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుంటే విజయ్ గెలిచాడని రోజా మాట్లాడుతుంది. నిజమే, మరి ఫోటో పట్టుకున్నారు కదా అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి మరి 11 సీట్లకి ఎందుకు పడిపోయాడంట? ఇప్పుడు అంత చరిస్మా ఉన్న నాయకుడైతే విజయ్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలి కదా. ఈ చేతగాని మాటలు, సన్నాసి మాటలు మాట్లాడుతూనే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలా నేల నాకించేస్తున్నారు చాలామంది నాయకులు. రోజు ఒకటి బయలుదేరింది వేళ. విజయ్ ఫోటో పట్టుకుంటే మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుంటారంటే గెలిచాడంటే విజయ్. సిగ్గు ఉందా? నవ్వుతున్నారు ప్రజలు అనేది ఆలోచన లేదా అంటే సిగ్గు ఎలాగా ఉండదు. ఎందుకంటే మానవత్వం లేని వ్యక్తి కాబట్టి, మంచితనం లేని వ్యక్తి కాబట్టి అలా మాట్లాడుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వేళ ఆరోగ్యం బాగుండగా 20 రోజులుగా ఇంటి దగ్గరే ఉంటే దాన్ని హేళన చేస్తూ నవ్వుతుంది. లేపి తంతున్నారట. ఆయన ఆరోగ్యం బాగుండకపోయినా లేపి దీన్ని కొడుతున్నారో ఎవడైనా నాకు తెలియదు. కానీ ఏదేమైనా రాజకీయాలు చేసేటప్పుడు సంస్కారం, సాంప్రదాయం, మానవత్వం, మంచితనం ఈ 4 ముఖ్యంగా పాటించాలా. ఈ 4 లేని వ్యక్తి, నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా ఎప్పటికైనా మారాల. జగన్మోహన్ రెడ్డి నాశనానికి ప్రధాన కారణం రోజా. ఇన్ని జరుగుతున్నా కూడా రోజాని ఎందుకు పక్కకు తప్పించట్లేదో నాకైతే అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా నాశనాన్ని కోరుకుంటున్నాడా? అంటే ఇంకా రాజకీయ సమాధి కట్టుకోబోతున్నాడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా రోజా ఏవేవో మాట్లాడుతుంది, ఏదో మాటలు మాట్లాడి ఉన్న ఓట్లు 4 ఓట్లు కూడా పోగొట్టి అటు కూటమి ప్రభుత్వానికి తరిమేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకపోతున్నాడు. ఎప్పటికైనా సలహాదారులు మంచోళ్ళని పెట్టుకోవాయా బాబు. నీ కులస్తులనే పెట్టుకుంటే సరిపోదు, ఇతర కులాల వాళ్ళని కూడా 10 మందిని పెట్టుకో. అప్పుడు సలహాదారులు పెట్టుకున్నావు 70 మందిని, 53 మంది రెడ్లనే పెట్టుకున్నావు. అందులో ఈ బోకు ఒకటి. ఏదేమైనా నేనేమంటానంటే రాజకీయాలు చేసేటప్పుడు గౌరవంగా మాట్లాడడం, సమస్యలపై చర్చించడం, సమస్యలపై పోరాటం చేయడం, ప్రజలకి అందుబాటులో ఉండడం, ప్రజలను ఆదుకోవడం, ఇది నేర్చుకోవాలి తప్ప పద్దాకా పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా మీ నాయకులు ఎవడు కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన కష్టాజితాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నాడు. దోపిడీ చేసిన సొమ్ము ఆయన దగ్గర లేదు, దొంగతనం చేసిన సొమ్ము ఆయన దగ్గర లేదు. ఇవాళ మీ నాయకుల దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. గుర్తించండి, ఇది గుర్తించండి. మంచితనాన్ని, మానవత్వాన్ని గుర్తించి మీరు అభినందించకపోయినా పర్లేదు, వికిలి చేష్టలు, వెర్రినవ్వులు నవ్వకండి. ఇలా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్యూచర్లో 5 సీట్లకు కానీ లేకపోతే 1 సీటుకి కానీ పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో ఎదగాలి, రాజకీయాల్లో తండ్రిలాగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి బోకు బరి తెగించినటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.